లిస్టు కోసమే కదా వెళ్ళింది. ఇంత ఆలస్యం ఎందుకైందో, అసలు ఎక్కడున్నారు? ఆ కోయదర చెప్పినప్పటి నుంచి నా మనసంతా ఏదో కలతగా ఉందమ్మా. ఏంటమ్మా నువ్వు? నాన్న వెళ్ళింది షాప్ అని మీదే కదా. ఒక్కోసారి ఆటోలు తీసుకుని అర్ధరాత్రులు వచ్చిన సందర్భాలు ఎన్ని లేవు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకొని బాధపడకమ్మా. లేదు నందిని, ఈరోజు పూజలో కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది. అపశకునం వెళ్ళకండి అని చెప్పినా మొండిగా వెళ్లారు. నాకేదో అమ్మా, అలాంటిదేమీ ఉండదు. పెద్ద ఫంక్షన్ అయి ఉంటుంది. కొట్టులో సరుకులు సరిపోవని అట్నుంచట్టే మార్కెట్కి వెళ్ళుంటారంతే. పద భోంచేద్దాం. నాకొద్దమ్మా, ఆకలిగా లేదు. మీ నాన్నగారు వచ్చాక ఇద్దరం కలిసి భోంచేస్తాం. కాస్త తలనొప్పిగా ఉంది, అలా వెళ్ళి పడుకుంటాను. కొయ్యదూరి చెప్పినప్పటి నుంచి అమ్మకి కంగారుగా ఉంది. నాన్న తొందరగా వస్తే బావుండు. నేనిక్కడ మీ ఇంట్లో ఉండి నిన్ను చాలా కష్టపెడుతున్నాను సుబ్బు. అరే, నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? ఇవి ఉల్లిపాయ కన్నీళ్ళు తల్లి. అబ్బా, వేళాకోళం కాదే, నేను చెప్పేది నిజం. నా బ్రతుకు తెగిన గాలిపట్టంలో ఎటుపోతుందో తెలియకుండా ఉంది. కానీ నీదలా కాదు. ప్రేమగా చూసుకునే అన్నయ్య, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉండనిచ్చే వదిన ఉన్నారు. నా వల్ల నువ్వు కూడా సొంత వాళ్ళకి దూరం అవుతావేమోనని నాకు భయంగా ఉంది సుబ్బు. అలాంటిదేం జరగదులే. అంతగా తేడా జరిగితే మా అన్నయ్య 2 దెబ్బలు, వదిన 4 మొట్టికాయలు వేస్తుంది. దానికి నేను రెడీయే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నీ గురించి. నా గురించి నేను ఆలోచించడానికి భయంగా ఉంది. ఆ విక్రమ్ నన్ను వదిలిపెడతాడా అని టెన్షన్ ఒకవైపు అయితే, నాకు ఆశ్రయం ఇచ్చి నిన్ను ఏం చేస్తాడా అని టెన్షన్ ఇంకోవైపు. సుబ్బు, అదిగో ఎవరో గేట్ తీశారు. మళ్ళీ ఆ విక్రంగడి గ్యాంగ్ వచ్చినట్టుంది. కామ్గా ఉండు. వచ్చిన ప్రతి వెధవ తాళం వేసింది చూడు. కాలింగ్ బిల్ నొక్కుతారు ఎందుకో. అమ్మయ్య, వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. అవును, అసలెవరొచ్చారో చూసొస్తాను.
అరే స్వప్న ఇక్కడికి ఎందుకు వచ్చుంటుంది? స్వప్న, హాయ్ అక్క. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే వచ్చానక్క. నా కోసమా? ఎందుకు? అక్క ఈరోజు 10th రిజల్ట్స్. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. లోపలికి రా. ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని ఇంటి ముందు గుమ్మానికి తాళం వేసి వెనక గుమ్మంలో నుంచి వెళ్తున్నాం. పద. ఇందాక కాలింగ్ బెల్ కొట్టింది ఈ అమ్మాయేనా? అవును, మా పక్కింటి అల్లరి పిల్ల, పేరు స్వప్న. 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందని చాక్లెట్స్ ఇవ్వడానికి వచ్చింది. కంగ్రాట్స్ స్వప్న. థ్యాంక్స్ అక్క. అవును, ఈ అక్క ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అమృత. మేమిద్దరం కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. చాక్లెట్ తీసుకో అక్క. థ్యాంక్స్. ఇలాగే ఇంకా బాగా చదివి మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? అలాగే అక్క. థ్యాంక్ యూ. చాక్లెట్ తీసుకో అక్క. థ్యాంక్ యూ. ఓకే అక్క, బాయ్. స్వప్న ఎంత ఆనందంగా ఉందో చూసావా? అసలు చూడాల్సింది స్వప్న నాన్నగారి మొహం. కూతురు పాస్ అయిందని ఆయన ఆకాశంలో తేలిపోతుంటారు. స్వప్న అంటే వాళ్ళ నాన్నకి పిచ్చి ప్రేమ. ఇక మా వీధిలో కూతురు పాస్ అయిందన్న హడావిడి ఎన్ని రోజులు చేస్తాడో ఏమో. అమృత, ఏడుస్తున్నావా? ఏమైంది అమృత? నాన్న గుర్తొచ్చారు. నేను 10th క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు నాన్న... అమ్మా తల్లి, దయచేసి మీ నాన్న గురించి మాత్రం చెప్పకు. కృష్ణమూర్తి అంకుల్ అంటే నాకు మహాకోపం. ఆయనంత మొండి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. సుబ్బు ప్లీజ్, మా నాన్న గురించి అలా మాట్లాడుకో. ఆయనే మొండి మనిషి కాదు, మనసున్న మంచి వ్యక్తి. ఆయనకు ఆడపిల్లలంటే చాలా గౌరవం. నేనంటే ఆయనకి ఎంత ప్రేమో నీకు తెలియదు సుబ్బు. నువ్వు మీ నాన్న గురించి ఎంత గొప్పగా చెప్తావో, కానీ మీ నాన్న మాత్రం నీ గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారు. నా మీద కోపం ఉన్నట్టు ఆయన అలా కనిపిస్తారంతే. మనసులో మాత్రం నేనంటే పిచ్చి ప్రేమ. అవునా? మీ నాన్న మనసులోకి నువ్వు తొంగి చూసావా? ఊరుకోవే నువ్వు. మీ నాన్నకి మనసు అనేదే ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంతా నా కర్మ సుబ్బు. నేనున్న పరిస్థితులు ఆయన అలా ప్రవర్తించేలా చేశాయి. ఒక్కసారి కాదు, చాలాసార్లు ఆయన నుంచి నన్ను దూరం చేశాయి. అది నా దురదృష్టం. అంటే నువ్వు ఇలా కష్టాలు పడ్డానికి కారణం నీ దురదృష్టమా? మరి ఆయన తప్పే ఉంది. మరైతే నువ్వు తప్పు చేసావా? నేనెలాంటి తప్పు చేయలేదు. మీ నాన్నకి నువ్వంటే నమ్మకం, మనసులో ప్రేముందని చెప్తున్నావు. నీ మీదంత నమ్మకం, ప్రేమున్న మనిషి నువ్వు ఎలా తప్పు చేసుంటావని ఎందుకు ఆలోచించలేకపోయాడు అమృత? కూతురు తప్పు చేసిందో లేదో అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? చెప్పవే, సమాధానం చెప్పు. సుబ్బు, వికాస్ గురించి నువ్వు ఎంత చెప్పినా రేణుకు నిన్ను ఎలా అపార్థం చేసుకుంటుందో మా నాన్న కూడా నన్ను అలాగే అపార్థం చేసుకున్నారు. సుబ్బు,
మా నాన్నంటే నాకు ప్రాణం. అసలు ఎంత జరిగినా నేనెందుకు బ్రతుకున్నానో తెలుసా? ఏదో ఒక రోజు ఆయన నా గురించి తెలుసుకోవాలి. ఆయన కోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను సుబ్బు. మా తండ్రి కూతుళ్ళ మధ్య అపాఠం అని అమావాస్య కమ్ముకొనుంది. నిజం తెలుసుకుని మా నాన్న నాకు దగ్గరైన రోజు నాకు పౌర్ణమి. అంతవరకు వెయిట్ చేస్తాను. అంటే నువ్వింకా మీ నాన్న దగ్గరవుతాడని ఆశతోనే ఉన్నావా? ఆకాశం నుంచి పడే చినుకు నేలను తాక్కుండా ఉంటుందా? అలాగే నేను కూడా ఏదో ఒక రోజు మా నాన్నకు దగ్గరవుతాను. ఏమోనే, నాకైతే నమ్మకం లేదు. అమృత, సుబ్బు, అలా మాట్లాడకు ప్లీజ్. మీ నాన్నే కాదు, నిన్ను అర్థం చేసుకోవడం కూడా కష్టమే. మా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని అర్థం చేసుకోవడం నీకే కాదు, ఎవరి వల్ల కూడా కాదేమో. ఎందుకే మీ నాన్నంటే నీకు అంత పిచ్చి ప్రేమ? సారీ అమృత. మీ నాన్న పట్ల నీ మనసులో ఇంత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయాను. నీ ఆశను నేనెందుకు కాదంటాను? నేనెప్పుడు నీ క్షేమమే కోరుకుంటాను అమృత. నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ అమృత, నీకు మీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ వాళ్ళకి నీ మీద లేదేమో. ఉంటే నీ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనిపిస్తోంది. సరే వదిలే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి రేణుకతో వికాస్ నిశ్చితార్థం జరగకుండా ఆపాలి. అదే ఇప్పుడు మన కర్తవ్యం. అమృత, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. మీ నాన్న మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నాన్న ప్రేమని ఎంత మిస్ అయిపోయానని మొదటిసారి ఫీల్ అవుతున్నాను. నమస్కారం కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు, నా స్కీమ్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీరు ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపు అయింది. అక్కడ ఆంటీ కంగారు పడుతూ ఉంటుంది. బాయ్. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. కృష్ణమూర్తి గారు, నేను ఫోన్ చేసి మాట్లాడమని చెప్పేది నువ్వు క్షేమంగా ఉన్నావని మీ వాళ్ళకి తెలియడానికి. అంతేకాదు, అమృత ఎక్కడుందో కనుక్కోమని ఆంటీకి చెప్పండి.
అమృత కోసం విక్రమ్ భాయ్ నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పి నీ కూతుర్ని నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పండి. మాట్లాడండి. నేను మాట్లాడను. నా డార్లింగ్ ఫ్యామిలీ మ్యాటర్ కదా అని చాలా ఓపిగ్గా ఉంటున్నాను. కృష్ణమూర్తి గారు, మీరు నన్ను విసిగించకుండా దయచేసి మాట్లాడండి. నేను ఓపికగానే చెప్తున్నాను. నాకిష్టం లేని పని నా ప్రాణం పోయినా చేయను. మాట్లాడతారా లేదా? మాట్లాడను. రేయ్ కృష్ణమూర్తి, పిచ్చ లేచిపోద్ది. మాట్లాడు. ఇందాక నేను చెప్పినట్టు మీ ఆవిడతో చెప్పు. బాలు ఆగు. ఏంటి బాయ్ ఇది? ఇక్కడ మీ మాట విననివాడు ఇంతవరకు బతికి బయటపడలేదు. మీరు ఊవనండి బాయ్, వీణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వద్దొద్దొద్దు. నా డార్లింగ్ తండ్రి, నా కాబోయే మామగారు. కృష్ణమూర్తి, నిన్నిప్పుడే ఇక్కడే చంపేస్తాను. నీ శవాన్ని నీ ఇంటి ముందు పడేస్తే ఆఖరి చూపులు చూసుకోవటానికైనా నా డార్లింగ్ మీ ఇంటికి వస్తుంది. అప్పుడైనా అమృత నాకు దొరుకుతుంది. కానీ అది నాకు ఇష్టం లేదు. నిన్నేదైనా చేస్తే నా డార్లింగ్ నన్ను అసహించుకుంటుంది. నన్ను జీవితాంతం దగ్గరికి రానివ్వదు. అందుకే ఓర్చుకుంటున్నాను. కానీ మీరిలా మొండిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నువ్వు మొండితనం అనుకో, ఏమైనా అనుకో, నీకు మళ్ళీ చెప్తున్నాను, అమృత నా కూతురు కాదు. ఎప్పుడో దూరం పెట్టిన దాని గురించి వెతకమని మా ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పను. అమృత విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు. నీకు చేతనైంది చేసుకో. కావాలంటే నన్ను ఇప్పుడే ఇక్కడే చంపుకో. చిటికలో ప్రాణాలు తీసే హంతకుణ్ణి నన్ను సాగర్ గాడు దమ్ముంటే చంపుకో అంటాడు. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ డైలాగ్. రే బాలు, ఏంట్రా మనం అంత చీప్ అయిపోయావా? సరే సరే, నా డార్లింగ్ కోసం భరిస్తాను. నువ్వు అంత తొందరగా లొంగవు కృష్ణమూర్తి. కానీ నీ మొండితనం నీ కూతురికి రాలేదు. నీ గురించి తెలిస్తే క్షణాల్లో నా దగ్గరికి వస్తుంది. నిన్నెలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు.